మరొక పాట పాడుకొని ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం ధ్యానించుకుందాము. చివరి పాట. ఎంత సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మా తాను, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు. ఎవరు గుర్తించగలరమ్మ, అవలీలగానతని గుర్తించగలరమ్మ. ఎంతో నాకెంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. కలుషము కడిగిన కలుషము కడిగిన కమలాలతనుదోయి, విలువైన చూపసగి వరదేవతనయుండు. విలువైన చూపసగి వరదేవతనయుండు. ఎంతో మనకెంతో నాకెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, మేలిమి బంగారు తలమందు నిలిపిన చలువరాతిని పోలి బలమైన పాదాలు. మేలిమి బంగారు తలమందు నిలిపిన చలువరాతిని పోలి బలమైన పాదాలు. ఆల్బనోను సమరూప వైఖరి, ఆల్బనోను సమరూప వైఖరి, బలవంతుడగువాడు బహుప్రియుడాతండు. బలవంతుడగువాడు బహుప్రియుడాతండు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుని ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా నేర్చుకుందాము. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతయు, గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మా యొక్క జీవితంలో మనకు శ్రేష్టమైనటువంటి ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఇదిగో నీ కుమారుడు మా రక్షకుడు
ప్రభువునకు యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నేటి దినాన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది తండ్రి క్రైస్తవులు అయా తండ్రి నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలు తండ్రి, ఇదిగో ఉదయం మొదలుకొని తండ్రి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా తండ్రి నీ యొక్క పాదసన్నిధానంలో చేరి ఆత్మతోను సత్యముతోను నేను ఆరాధన చేస్తూ ఉన్నారు తండ్రి. అటు వారిలో మేమును తండ్రి చిన్న మందగా చిన్న గొర్రెలుగా నీ యొక్క పాదసన్నిధానంలో చేరి ఉన్నాము తండ్రి. ఇదిగో ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నేను మహిమపరుచుకుని ఉన్నాము. ఇదిగో తండ్రి వాక్య భాగంలోనికి వెళ్తూ ఉంటుండగా అయా తండ్రి మా యొక్క జీవితాలకి ఏ వాక్యమైతే అవసరమై ఉన్నదో తండ్రి ఆ వాక్యాన్ని తండ్రి అయా ఇచ్చినటువంటి నీ బిడ్డల యొక్క హృదయాలను తెరవండి. ఆ యొక్క వాక్యము ఆ యొక్క జీవితాలకు తండ్రి మార్గముగా ఉండటం సహాయం చేయండి తండ్రి. ఇదిగో సైతాన్ శక్తుల్ని అంధకార శక్తుల్ని మీరు దూరపరచండి తండ్రి. ఈ కృపా నీ ప్రేమ మా మీద ఉంచి మాకు సహాయం చేయగలదని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ఈ ప్రభు దినాన కూడి వచ్చిన సకల పరిశుద్ధులకును చిన్న బిడ్డలకును మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన ప్రభు దినం నుంచి ఈ ప్రభు దినం వరకు మనల్ని అందరినీ కూడా తన రెక్కల కింద భద్రపరిచి మన యొక్క జీవితంలో మనకు శ్రేష్టమైనటువంటి ఈ పునరుత్థాన దినమున మనమందరం కూడా ఆయన యొక్క సన్నిధిలో కూర్చుని ఆయన్ను ఆరాధించుకునటం మనకి ఎంతైనా మేలు ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. అయితే గతించిన ఆదివారంలో నాకు ఆరోగ్యం బాగాలేక దేవుని యొక్క సన్నిధానంలో నిలవబడటానికి కూడా శక్తి లేక హాస్పిటల్లో ఉన్నారు. కానీ అద్భుతరీతిగా దేవుడు తన యొక్క సంకల్పంలో తన యొక్క చిత్తం ద్వారా మరలా నన్ను నిలవబెట్టుకుని ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించుకునే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు, అలాగనే మీరందరూ నా కొరకు ప్రార్థన చేసినందుకు మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభు పాటలు పాడుకొని దేవుణ్ణి మహిమపరుచుకున్న తర్వాత ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. వాక్యం అనేది ఏమై ఉంటూ ఉన్నది? మన యొక్క ఆత్మకు అది శక్తి కలిగినటువంటిదని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. అందుకనే ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. గతించిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారం మనము ఏ విషయాల గురించి మనం నేర్చుకున్నాము? న్యాయాధిపతి అయినటువంటి యాప్తా గురించి మనము నేర్చుకుని ఉన్నాము. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే మానవుడు ఈ లోకంలో నుంచి రక్షింపబడటానికి 6 మెట్లు ఎక్కాలని దేవుడు తన గ్రంథంలో మనకి చూపించి ఉన్నాడు. ఎన్ని మెట్లు ఎక్కాలంటమ్మా? 6 మెట్లు ఎక్కాలి. ఉదాహరణకి మన యొక్క మందిరం ఉన్నది. మన యొక్క మందిరంలోకి రావాలంటే ఆ యొక్క స్థలంలో నుంచి ఎన్ని మెట్లు ఉన్నాయి? అక్కడ 3 మెట్లు ఉన్నాయి. అలాగే పాపం అనే జీవితంలో నుంచి ఒక క్రైస్తవురాలిగా లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఆ పరమందున్నటువంటి దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ప్రతి మనుష్యుడు ఈ భూలోకంలో పుట్టిన ప్రతి పురుషుడు కానీ స్త్రీ కానీ యవనస్తురాలు కానీ ఎన్ని మెట్లు ఎక్కాలని దేవుడు కోరుతున్నారంటే 6 మెట్లు ఎక్కాలి. అందుకనే ఒక వాహనదారుడు తయారు చేయుతున్నప్పుడు అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రియులారా, తీసుకుంటాడమ్మా. ఒక కారు తయారు చేశాడు. ఆ కారు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలో, ఎంత స్పీడ్కి వెళ్తే అతను సరిగా తన యొక్క గమ్యాన్ని చేరుకుంటాడు అని ఆ యొక్క స్పీడ్ ముళ్ళు అనేది ఆ కారులో ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఆ తర్వాత అదే కారులో కూడా ఒకవేళ ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఢీకొంటే తన యొక్క ప్రాణాన్ని రక్షించడానికి కూడా ఆ కారు ముందు భాగంలోనే ఆ రక్షించే ఆ విధానాన్ని కూడా మరి ఒక వాహనదారుడు తయారు చేసినప్పుడు జాగ్రత్త కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనము గమనిస్తూ ఉన్నప్పుడు మానవుడు నిర్మిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఎవరిని? మానవులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వను నిర్మించినప్పుడు కూడా ఇదిగో వారిని నేను నిర్మించుతాను, వారు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో ఉంటారు అని
నియమించి ఉన్నాడు ప్రియ. కానీ దేవుడికి తెలుసు. ఎందుకో తెలుసా? ఈ ఏదైతే తోట ఉన్నటువంటి ఈ యొక్క పరలోక రాజ్యం లాంటి ఈ యొక్క స్థలంలో నుంచి వారి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తారు. వారి యొక్క ఏదైతే తోటలో నుండి నేను వెళ్ళగొడతాను. వెళ్ళగొట్టిన తర్వాత వారిని ఎలాగ రక్షిస్తానో ముందుగానే తండ్రి దేవుడు తన సంకల్పములో దాచి ఉంచాడు. ఏం చేయాలా? ఏదైనా తోట నుంచి మానవులు వెళ్ళగొట్టినప్పుడు మరలా రక్షణ సంకల్పము దేవుడి దగ్గరకు వచ్చే మార్గాన్ని కూడా దేవుడే మానవుడు అనుగ్రహించినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే మానవులుగా ఉన్నటువంటి మనము, పాపులుగా ఉన్నటువంటి మనము దేవుడి దగ్గర రావడానికి 6 మెట్లు ఎక్కాలని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ యొక్క మెట్లు అంటే, చూడండి, తొలిమెట్టుగా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినే మెట్టు. ఏమిటట? దేవుని యొక్క వాక్యాన్ని వినాలా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఆ యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు అనేక మంది కూడా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వారిని చూసి ఆయన అంటూ ఉన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతలు తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేక మందికి ఆ యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాడయా. వాస్తవంగా యేసుక్రీస్తుకు ఆ బాప్తిస్మం పొందవలసినటువంటి అవసరం ఏమన్నా ఉన్నదా? లేదు. ఎందుకు? ఆయన లోకరక్షకుడు. లోకంలో ఉన్నటువంటి మానవాన్ని రక్షించడానికి వచ్చిన ఆ దేవుని యొక్క కుమారుడుగా ఉన్నప్పటికీ కూడా కన్యకైనటువంటి మరియ గర్భాన్ని ఉద్భవించినటువంటి ఒక మానవుడిగా ఉన్నాడు కనుక ఆయన కూడా ఒక మాదిరి మనకు చూపించడానికి ఆయన యోహాను దగ్గరికి ఆ యోర్దాను నదికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు యోహాను ఒక మాట అన్నాడు. ఏమంటాడు ఆయన? నేను నీ ద్వారా బాప్తిస్మం పొందనై ఉండగా నీవు నా దగ్గరికి వచ్చిన వేళ ఎలా అన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు అంటాడు, ఇదిగో ఇప్పటికి కానివ్వు, నీది యావత్తు ఇలాగూ జరగాల. అంటే యజమానుడు సరిగా నడుచుకుంటే ఆ తర్వాత యజమానురాలు కానీ తన భార్య కానీ దేవుడు తనకిచ్చినటువంటి పిల్లలు కానీ సరైనటువంటి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటూ ఉన్నది. అందుకే క్రీస్తు ఉన్నాడు, ఇదిగో ఇప్పటికి కానివ్వు, నీతి యావత్తు ఇలా జరగాలంటే నేను ఈ లోకంలో బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని పొందుకోవాలి అని ఆ బాప్తిస్మం నుంచి యోహాను ద్వారా క్రీస్తు బాప్తిస్మం పొంది అప్పటి నుంచి ఏం చేశాడంట? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతుంటే మత్తయి గారు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 1-2 వచనాలు. ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించు చిన్నది. ఏం చేస్తున్నారట? ఇదిగో పరలోక రాజ్యం అనేది సమీపించబోతూ ఉన్నది. మీరు 400 సంవత్సరాల నుంచి దేవుని యొక్క ప్రవక్త మీతో మాట్లాడలేదు. మీరు చీకటిలో అంధకారంలో ఉంటూ ఉన్నప్పుడు ఇదిగో మలాకి తన చివ యొక్క ప్రవక్త ఉంటూ ఉన్నాడు. కానీ మీరు ఏ దేవుని యొక్క అభిషిక్తుని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆయన యొక్క రాజ్యము రాబోతూ ఉన్నది అని మీరు మారు మనస్సు పొందమంటూ ఉన్నారు. ఏం చేయాలి మానవులు? మారు మనస్సు అంటే ఏమిటి? ఈ పాత బట్టలు తీసివేసి కొత్త బట్టలు వేసుకునేదా? కాదు. మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ పాపాన్ని వదిలివేసి నూతనమైనటువంటి జీవితాన్ని జీవించేదే మారు మనస్సు అన్నటువంటి విషయాన్ని తన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఏ మెట్టెక్కాలంటే తొలిమెట్టుగా దేవుడి యొక్క వాక్యం అనే ఆ వాక్యాన్ని వినాలనే మెట్టెక్కాలి తీరా. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10:17 ఆయన అంటాడు, కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వల్ల కలుగుతుంది. ఒక వ్యక్తి స్వార్థకుడు చెప్పకుండా ఎవరైనా మారు మనసు పొందడానికి అవకాశం ఉంటూ ఉన్నదా? దేవుని యొక్క పరిచారకుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పకపోతే, వారు వినకపోతే దేవుని యొక్క మాటలు ఆయనలో ఉన్నటువంటి సంకల్పం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు ప్రియులారా. అందుకనే పౌలు ఉన్నాడు, మీరు దేవుని యొక్క వాక్యాన్ని మొదటగా వినాలా.
ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వినుట ద్వారా ఏం జరుగుతుంది? యేసు క్రీస్తు అనేది ఎవరో తెలుస్తుంది. ఎందుకు ఆయన ఒక లోకంలోనికి మానవుడుగా వచ్చాడో అర్థమవుతుంది. ఆయన పరలోక రాజ్యమును విడిచి ఇదిగో పాపం అనే లోకానికి ఎందుకు రావాల్సినటువంటి అవసరత ఏర్పడినదో మనకు అర్థం కావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో యేసు క్రీస్తు యొక్క సహోదరుడు మరియమ్మ కుమారుడైనటువంటి ఈ యొక్క యాకోబు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదల కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. ఏం చేయాలట? వినటానికి వేగిరపడాలా. స్వార్థకుడు ఎక్కడ 12 గంటలకి లేచి వాక్యము చెప్తాడేమో మనం ఒక అర్ధగంట ముందు వెళ్ళి ఆయన ఏం చెబుతూ ఉన్నాడో ఆ దేవుని యొక్క మాటలు నా హృదయానుసారంగా వినాలని చెప్పేసి ఏం చేయాలంటే వేగిరపడాలంటే. వేగిరి పడటం అంటే ఆతృత పడటం, వేగిరి పడటం అంటే త్వరగా దేవుడి యొక్క సన్నిధానానికి వెళ్ళటం ప్రియులారా. అందుకే అక్కడ అంటున్నారు చూడండి, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలను. ఈనాడు ఈ విషయాన్ని మనం వదిలివేసి కోపడటానికి మనము ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటాం, లేకపోతే కొంతమంది తగాదాటానికి మనము ఎక్కువగా త్వరపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చు. మనం ఎంత కోపడ్డా కానీ ఒక ఇంచు మనం ఎత్తు పెరగగలమా? పెరగలేదు ఇలా. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రతి మనుష్యుడు వినుట చేయాలట, వేగిరపడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనం వినటానికి వేగిరపడతామో, ఎప్పుడైతే వినాలన్నటువంటి ఆ తొలిమెట్టుగా మనం ఎక్కుతామో క్రీస్తుని గురించి మనందరికీ కూడా అర్థమైనది, అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకు వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే, ప్రతి వారు కూడా చూడండి, దేవుని యొక్క మాటలు వింటే ఎలా ఉంటుందో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాల్లో మనం చదువుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుడు అనే పోలి ఇల్లును. ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి ఆ మాటలు మనం వినక, ఆ వ్యవహారాన్ని మనము ఆలోచన చేయక, ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుడి యొక్క మాటలు వింటామో, యేసుక్రీస్తు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే దేవుడి యొక్క మాటలు అనగా నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలినవాడు. ఏమ్మా, ఇసుక మీద ఇల్లు కడితే నిలబడుతుందా? లేకపోతే ఒక లోతైనటువంటి జారుడు మట్టిలో ఇల్లు కడితే పిల్లలు లేకుండా నిలబడతాయా? నిలబడవు. ఎందుకంటే ఇల్లు పునాది అనేది బలంగా ఉండాలా. అది ఎలా కట్టుకోవాలనుకున్నాడు దేవుడు? ఒక బండ మీద ఇల్లు కట్టుకుంటే అది ఒక బుద్ధిమంతుని యొక్క లక్షణం అని దేవుడు అంటూ ఉన్నాడు. అందుకనే క్రీస్తు అంటున్నాడు, నా మాటలు విని వాటి ప్రకారం చేసి ఉన్నవాడు ఇదిగో బండ మీద తన యొక్క ఇల్లును కట్టుకున్న బుద్ధివంతుడు వలె పోలి ఉన్నాడు అని తన గ్రంథం మనకు సెలవిస్తున్నాడు. అంటే బుద్ధి కలిగినటువంటి వాడు తన కుటుంబాన్ని చూసుకుంటాడు, బుద్ధి కలిగినటువంటి వాడు దేవుని యొక్క సంకల్పాన్ని గురించి ఆలోచన చేస్తాడు. జ్ఞానవంతుడు ఆదివారం వస్తూ ఉన్నది దేవుని యొక్క మందిరంలో ఉండాలని ఆయన జ్ఞానంలో నడుచుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి మెట్టుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు వినే మెట్టును మనము ఎక్కాలి అని దేవుడు ఆయన తన గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే చూడండి, ప్రవక్త అయినటువంటి యేసయ్య అంటూ ఉన్నాడు 36వ అధ్యాయము
26, 27 వచనాలు మనం చదువుకుంటే, ఇదిగో బబులోను చెరలో ఉన్నటువంటి ప్రవక్త ఆయన కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26, 27 వచనాన్ని మనం చదువుకుంటే ఆయన కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి 26, 27. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని నీ హృదయంలో పెట్టుకుంటావో, నీ హృదయంలో వాటి గురించి ఆలోచన చేస్తావో, నీకున్నటువంటి ఆ రాతి గుండె రాయి లాంటి స్వభావాన్ని దేవుడు తీసివేసి ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని, హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రాతి మనుషులు, రాతి లాంటి బిడ్డ వ్యక్తులు ఏం చేస్తారు? వారికి ప్రేమ తెలియదు, వారికి విశ్వాసం తెలియదు, దేవుని పట్ల భయం తెలియదు. ఈ లోక రీతిలో వారి స్థానుసారంగా జీవించే వారిగా ఉంటూ ఉన్నాము. అదే మాంసపు గుండె నూతనమైనటువంటి ఆ హృదయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆయన చిత్తమేవుడు గ్రహించి ఆ యొక్క హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే ఇంకా కింద వచనంలో చదువుతుంటే చూడండి, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడను అనుసరించు వారిని గాను, నా విధులను గైపడి వాళ్ళు గాను మిమ్మును చేసేదను. ఎప్పుడైతే నా యందు నా చిత్తాన్ని మీరు గ్రహించి నా యొక్క మాటలు మీరు వింటారో, నా చిత్తానుసారముగా మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాలో అలాగా నేను ఆశీర్వదించాలి అంటే మీరు మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలు వినే వ్యక్తి ఎక్కాలి అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ మెట్టుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఏం చేయాలి? రెండవ మెట్టు, మొదటి పెట్టేమిటి? దేవుని యొక్క వాక్యాన్ని వినేబెట్టి ఎక్కాల ప్రతి మానవుడు కూడా, ప్రతి స్త్రీ పురుషులు యవనస్తులు కూడా ఈ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏంటి ఆ యొక్క మెట్టు అంటే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెలుగు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలెను కదా. మొదటి పెట్టు వినాలైతే రెండవదిగా ఏం చేయాలా? నీ హృదయంలో విశ్వసించాలి అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ వస్తుంది. విశ్వాసం అనగా నమ్మకము. ఇదిగో ఈయన పరలోకమందు ఉన్నటువంటి యొక్క దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తము నా పాపములు తీసివేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన నేను విశ్వాసం కలిగి ఉండాలి అని నీ హృదయంలో రెండవ మెట్టుగా ఏం చేయాలి అంటే ఆయన విశ్వాసం సాధించాలి. ఈనాడు విశ్వాసం అనేది కనుమరుగైపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రపంచమంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు అసలు దేవుడు లేడు ఇది అని అనేక మంది మానవుడే దేవుడు, దేవుడి స్వభావం కలిగినటువంటి వాడు కనుక ఇవన్నీ చేయగలుగుతూ ఉన్నాడని ఈనాడు అనేక మంది నాస్తికులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన విశ్వాసం అనేది ఉంచట్లేదు. కానీ విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే అదే 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటే చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉండుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం ఎలాంటిది? నువ్వు నిరీక్షణతో ఉన్నది, పరలోకం ఉన్నది, బైబిల్ చెబుతూ ఉన్నది. మనం చూసామమ్మా? చూడలేదు. మనం యేసుక్రీస్తు లోకరక్షకుడని బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తూ ఉన్నది. ఆయన మనం కన్నులారా చూసామా? చూడలేదు. కానీ దేనిని బట్టి మనం ఆయన నమ్మకం ఉంచామంటే విశ్వాసమును బట్టి ఆయన మీద మనము నమ్మకం కలిగి ఉంటాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అయ్యా నీవు ఉంటున్నటువంటి యొక్క పట్టణాన్ని, నీ బంధువులను, నీ రక్త సంబంధికుల్ని, నీవు ఉంటున్నటువంటి యొక్క ఊరిని వదిలి నేను చూపించే దేశానికి నీవు ప్రయాణమై రావాలి అని ఆయన అడిగినప్పుడు అబ్రహాము వారు మాట్లాడకుండా, అయ్యా ఇదిగో నీవు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తానని ఒక విశ్వాసం కలిగినటువంటి వాడిగా అబ్రహాము మనం చూడగలుగుతాం. అందుకని నేను ఏమంటున్నాడు?
విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నటకు రుజువునై ఉన్నది. దానిని పెట్టి పెద్దలు సాక్ష్యము పొందారు. ఎంతమంది పొందారు? మనకన్నా పూర్వీకులు, పితరులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, ఆయన నమ్మకం ఉన్నటువంటి రాజులు, అనేక మంది అపోస్తలులు ఆ విశ్వాసమును బట్టే పెద్దలు ఏం చేశారంటే సాక్ష్యం పొందుకున్నారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఎన్ని సంవత్సరాలైనా నోవహు గురించి, ఆయన కుటుంబం గురించి మనం ఎందుకు నేర్చుకుంటూ ఉన్నాము అంటే వారు దేవుడి మీద చూపించినటువంటి ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆ విధేయత, ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ కలిగి వారు నడుచుకున్నారు కనుక నేడు ఉన్నటువంటి మనము కూడా లోకంలో నుంచి దేవుడి దగ్గరికి రావాలంటే, పరలోక రాజ్యం మనము చేరాలి అంటే రెండవ గట్టుగా మనం ఏం చేయాలి అంటే ఆయన మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఒక చిన్న ఉదాహరణ ఉన్నది. అదిగో యేసుక్రీస్తు కాలంలో జీవించినటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన రక్షిస్తాడు, చనిపోయినటువంటి వారిని సైతం లేపుతాడు అని ఆ గలిలయ యూదయ ప్రాంతంలో చేసిన ఆ అద్భుతాలు చూసినటువంటి ఈ శతాధిపతి క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నా యొక్క పనివాడు వ్యాధిగ్రస్తుడే నా ఇంటి దగ్గర ఉన్నాడు, ఇదిగో నీవు నా ఇంటిలోనికి రావాల్సినటువంటి అవసరం లేదు, కానీ మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరుస్తాడు అని క్రీస్తు దగ్గరికి వచ్చి ఒక అన్యుడైనటువంటి శతాధిపతి ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు శతాధిపతి అనగా 100 మంది సైనికులకు పెద్ద అధికారి. ఒక సైనికుని రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు. అట్టి హోదాలో ఉన్నటువంటి ఆ శతాధిపతి క్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడు కాదు, కానీ ఇదిగో నా దాసుడు రోగి అక్కడ మంచాన పడి ఉన్నాడు, మాట మాత్రం సెలవిస్తే అతను బాగుపడతాడు అని చెప్పేసి ఆ శతాధిపతి క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన విశ్వసించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మనకున్నదా అట్టి విశ్వాసము? ఒకనొక సమయంలో మనకున్నటువంటి ఆ విశ్వాసము ఏం చేస్తుందంటే పక్కకు వెళ్ళిపోతూ ఉన్నది. దేవుడి మీద ఆనుకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా మనం ఏం చేస్తున్నట్టే లోకరీతిగా మానవులు కనుక కొన్నిసార్లు దేవుడి నుండి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంటూ ఉన్నది. కానీ శతాధిపతి, అయ్యా నీవు నా ఇంట్లోకి వచ్చిన పాత్రలు కాదని మాట మాత్రము సెలవు. ఇది విశ్వాసం అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకనే విశ్వాసం అంటే ఏంటిది? రాబోయే మేలులకు ఎదురు చూడటం, రాబోయేటువంటి ఆశీర్వాదాల గురించి మనం ఎదురు చూడటము. నా దేవుడు నన్ను కష్టకాలంలో నుంచి బయటపడేస్తాడు, నా యొక్క కుటుంబాన్ని రక్షిస్తాడు, నా యొక్క ఇబ్బందుల్ని ఆయన తీసివేయగలుగుతాడు, నాకు వచ్చినటువంటి రోగాల్ని ఆయన తీసివేయగల సమర్థుడు అని మనం ఆయన విశ్వాసం కలిగి ఉండేదే విశ్వాసము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే శతాధిపతి కూడా అదే మనం చేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎక్కడున్నాయి ఆ మాటలు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు చదువుకుంటే శతాధిపతి గురించి ఉంటుంది. ఆ తర్వాత చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదువుకుంటే అయ్యే మాటలు మనం అక్కడ చూడగలం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. తరువాత ఆయన ద్రోణి యొక్క సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా జనులు పక్షవాయువుతో మంచును పట్టి ఉన్న ఎవరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడని తెలుసుకున్నాడంట. గలిలయ ప్రాంతంలో తన నజరేతున్నటువంటి తన ఇంటిలో కపెర్నహూము అనేటువంటి ఆ పట్టణంలో ఉంటూ ఉన్నప్పుడు కొంతమంది విశ్వాసం కలిగినటువంటి అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తిని ఆ రేకుల మీద నుంచి అవన్నీ తీసివేసి అక్కడి నుంచి ఆ ఇంటిలోకి దించినప్పుడు ప్రియులారా యేసు ఉన్నాడు, అయ్యా ఏంటి మీకున్నటువంటి విశ్వాసము, నా మీద ఉన్నటువంటి నమ్మకం ఏమిటి? ఇంటి విశ్వాసము నా మీద మీరు చూపించారు కనుక నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆ పక్షవాయు గర్వాలతో దేవుడు అంటున్నాడు. మన పాపములు క్షమింపబడాలంటే మనమందరం కూడా నీతిమంతులుగా, క్రైస్తవులుగా, దేవుడిని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, ఆ
మార్చాలని ఆ మెట్టి అంటారు. మూడవదిగా చూస్తే మనము చూడండి ఒకసారి, రెండవ మెట్టుగా మనం విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? మారు మనస్సు పొందాలి. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, రెండవదిగా ఏం చేయాలా? విశ్వసించాలా. మూడవదిగా వచ్చేసి ఏం చేయాలా? మారు మనస్సు అనేది పొందుకోవాలి. ఈనాడు మారు మనస్సు కలిగి లేక అనేక మంది నరహంతకులుగా, దొంగలుగా, మోసకారులుగా, యథార్థపరులుగా లేక ఈ లోకంలో పాపంలోనే నశించిపోతున్నటువంటి అనేక మంది యవనస్తులని అనేక మంది ఈ లోకంలో ఉన్న మానవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకు? వారిలో మారు మనస్సు లేదు, వారిలో దుష్ట స్వభావం కలిగి ఉన్నది. మారు మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ సమయంలో అపోస్తలుడైనటువంటి పేతురు యెరూషలేము యొక్క మందిరంలో, దేవాలయం దగ్గర ఆయన మొట్టమొదటిగా ఆయన స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఇంచుమించు 3000 మంది ఆయన యొక్క మాటలు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ మారు మనస్సు గురించి అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడతారు. ఎక్కడ చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో ఆయన మారు మనస్సు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 36 నుంచి చదువుకుందాం ఒకసారి. మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పెను. ఆయన 16 దేశాల వారు యెరూషలేము పస్కా పండుగకి అక్కడికి వచ్చి ఉన్నారు. ఇదిగో యూదులు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఏ దేశంలో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇదిగో 3 సార్లు యెరూషలేము యొక్క దేవాలయానికి వారు వచ్చి పాప పరిహారాల బలి, పెంతెకొస్తు పండుగ, పస్కాను వారు ఆచరించవలసిన వారమై ఉన్నారు. అప్పుడు 16 దేశాల వారు అక్కడికి వచ్చి ఉన్నప్పుడు ప్రియులారా ఈ పేతురు అంటూ ఉన్నారు, అయ్యా మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని అంటున్నారు. వారు ఏమంటున్నారు? కన్యకైనటువంటి మరియ కుమారుడే కదా, ఈయన దేవుడి కుమారుడు ఎలా అవుతాడు? ఈయన ఎలా మనల్ని రక్షించగలుగుతాడు? దేవుడి కుమారుడైతే రాజమందిరంలో పుట్టాలి కదా, ఒక పశువుల పాలలో ఎందుకు పుట్టాడు? పశువుల తొట్టిలో ఎందుకు పరుట పెట్టాడు? ఇదిగో ఈయన అన్నదమ్ములు వచ్చేసి ఒంటరికి మంది వారు చేసేవారు కదా, ఈయనంటే దేవుడేయాలని ఇశ్రాయేలు ప్రజలను ధృవీకరించి ఉన్నారు. కానీ పేతురు అంటూ ఉన్నారు, మీరు ఏ యేసు క్రీస్తునైతే సిలువ వేశారో ఆ యేసును దేవుడు ఏం చేశాడంట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించదు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. అప్పుడు వారు ఏమంటున్నారో చూడండి, కింద వచనంలో, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని ఏం చేశారట? ఎప్పుడైతే యేసుక్రీస్తే దేవుని యొక్క కుమారుడు, నీ యొక్క సొంత రక్షకుడు, ఆయన అభిషిక్తుడు, ఆయనకు చావనేది లేదు, ఈయనే మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోయే ఒక మార్గం అని ఆయన చెప్పి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది యూదులు, ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయంలో ఏం జరిగిందట? నొచ్చుకున్నారు. కింద పుట్టినోట్లో ఉంటుంది పొడవబడి అనే మాట అంటే ఒక గడపాలతో ఒక మనిషి హృదయంలోనికి పొడిస్తే ఏమొస్తుంది? రక్తంతో, దారంతో బయటకు వస్తూ ఉన్నది. అలాగే ఇశ్రాయేలు యొక్క సమూహానికి మా మధ్యలో 33 సంవత్సరాలు ఉంటే ఈయన గురించి మాటలు మేము అంగీకరించలేదే, మేము ఈయన మారు మనసు పొందలేదే, ఈయన గురించి మేము సిలువ కప్పగించామే, ఒక బందిపోటైనటువంటి దొంగను ఇవ్వమని మేము అక్కడ అడిగామని వారి హృదయంలో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని వారు నొచ్చుకున్నారు. నేను ఆ జీవితంలో కూడా సమయం ఉండగానే దేవుని నమ్ముకోవాలి. ఒక సమయం వస్తుంది, వాక్యం చెప్పే వాళ్ళు ఉండరు, వినడానికి నీకు అవకాశం ఉండదు. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్దామంటే నీ యొక్క ఆరోగ్యం సహకరించినటువంటి స్థితిలో కొన్ని సమయాలలో మనకు ఉంటుంది. అందుకనే మన యొక్క శరీరంలో మన ప్రాణం ఉండగానే క్రీస్తు వైపు మరిని మనం ఏం చేయాలంటే మారు మనసు పొందుకోవాలి. అందుకనే కింద వచ్చిన ఏమంటున్నాడు? వారు ఈ మాటని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడగ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది ఏమెట్టకాలట? మేమైతే ఏమనేవాళ్ళో తెలుస్తామా? నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు ఒక 50,000 తీసుకురావాలా, లేకపోతే నువ్వు బంగారం దేవుని యొక్క సన్నిధానానికి
లేకపోతే నీకు ఉన్నటువంటి ఆ ధనాన్ని ఇక్కడ తీసుకొచ్చి కానుకగా ఇవ్వమని నేడు ఉన్నటువంటి పాస్టర్ సంఘం వాళ్ళు స్వార్థకులు అనేవాళ్ళు. కానీ అపోస్తలుడైనటువంటి పేతురు అంటూ ఉన్నారు, ఇదిగో మీరు మారు మనసు పొందుకోవాలి. మీ మనసు మార్చుకోవాలా. దేవుడి పట్ల, దేవుడి యొక్క కుమారుడి పట్ల, పరిశుద్ధాత్మ దేవుడి పట్ల మీ మనసు మార్చుకోవాలా. ఆ మనసు మార్చుకున్నట్టయితే ఏం జరిగిందంట? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని చేయాలంటున్నారు. చూసారా? మారు మనసు అంటే ఏమిటి? ఆయన వైపు మారు మనసు అంటే ఏమిటి? మన పాపాలు ఒప్పుకోవడం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకనే మూడవదిగా మనం ఏం చేస్తున్నాం అంటే మారు మనసు పొందాలా. పొందకపోతే చూడండి, ఎందుకు మారు మనసు పొందాలా? మనమేమి నీతిమంతులమా? కాదు. పరిశుద్ధులమా? కాదు. ఏమైనా పాపం లేని వారమా? కాదు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:11 ఆయన అంటాడు, ఏ పాపము, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపము చేసినటువంటి వారు. ఏ భేదం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. నువ్వు ఏ కులమా, తక్కువ వాడివా, లేకపోతే ఉన్నటువంటి వాడివా, లేకపోతే నువ్వు ధనవంతుడివా, దరిద్రుడివా కాదు. ఎవరు భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపి అన్నటువంటి విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 3:11 మనం చదువుకుంటే ఉంటుంది. అందుకని అదే 3:23 కూడా ఆయన అంటాడు, ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:23 కూడా అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి తెలియపరుస్తూ మనకు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 3వ వచనము. అది యేసు, చూడండి ఒకసారి, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ భూలోకంలో ప్రతి మానవుడు కూడా పాపే, పరిశుద్ధుడు లేడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తూ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2:1 ఆయన అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. ఎలా ఉన్నామంట? మనము బ్రతకడానికి మనం బ్రతికగానే ఉన్నాం. శరీరం ఉన్నది, అవయవాలు ఉన్నాయి, ఈ శరీరంలో ప్రాణం ఉన్నది. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఓ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమా, మీరు ఎలాంటి వారో తెలుసా? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయి ఉన్నారు. మరి బ్రతకాలంటే క్రీస్తులోనికి రావాలా, మారు మనసు పొందుకోవాలా అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మారు మనసు అంటే ఏమిటి? ఇక్కడ పేతురు మనకు చెప్పాడు, మీ మనసు మార్చుకోనండి అని. కానీ క్రీస్తు స్వయంగా చెప్తూ ఉన్నాడు మారు మనసు అంటే. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకుంటే స్వయంగా మారు మనసు అంటే ఏమిటో యేసు క్రీస్తు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయం 1 వచనాలు చదువుకుందాం. పిలాతు గలిలయైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లను ఏం చేస్తూ ఉన్నారంటే, యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో ఆ యోధులకు గవర్నరైనటువంటి పిలాతు అక్కడ ఉన్నారు. ఆ పిలాతు యొక్క మాట వినక, హేరోదు యొక్క రాజు మాట వినకపోతే ఆ గవర్నర్లో ఉన్నటువంటి పిలాతు ఏం చేశాడంటే, ఇదిగో పొటేలు యొక్క రక్తము ఆయన నలుపుతూ ఉన్నప్పుడు ఆ రక్తము ఒక కాలంలాగా ఎలాగైతే పారిపోతూ ఉన్నదో ఆయన యొక్క మాట విని ప్రజలు కూడా తీసుకుని వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కుటికలు తెగనలుపుతూ ఉన్నారు. మా అంత ముళ్ళు గుంచుకుంటుంటే ఎంతో రక్తం కాడుతుంది. లేకపోతే ఒక ఆపరేషన్ జరిగితే కనీసం 2 బాటిళ్ళ రక్తం పోతూ ఉంది. అంటే ఇక్కడ కుటికనే మెడనే తప్పిస్తూ ఉన్నాడు ఈ పిలాతు. అప్పుడు చనిపోయినటువంటి మీరు రక్తం అంతా కూడా ఒక కాలంలో పారిపోతూ ఉన్నది. అప్పుడు అపోస్తలులు ఈ విషయాన్ని చూసి క్రీస్తు దగ్గరికి వచ్చాయా, ఇదిగో రోమా గవర్నరైనటువంటి పిలాతు వారి బలులతో కూడా ప్రజల యొక్క బలులు ఆ యొక్క రక్తాన్ని ఆ బొల్లి కొడుతూ ఉన్నది, ఏంటి దీని విషయం అని ఆయన అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తు అక్కడ అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? 3వ వచనంలో, ఇదిగో ఈ గలిలయులు అట్టి హింసను పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని పక్షమున మీరందరూ అలాగే నశింతురు. ఏం చేయాలంట? మీరు అనుకుంటూ ఉన్నారు వారెంత పాపం చేయకపోతే ఈ గవర్నర్ అయినటువంటి పిలాతు వారిని చంపుతూ ఉన్నాడని మీరు అనుకుంటూ ఉన్నారు. వారేదో పాపం చేసినారు, లేకపోతే ఇంత క్రూరంగా పిలాతు ఎందుకు చంపుతాడు, వారు మహాపాపులని మీరు అనుకుంటూ ఉన్నారు.
ఇదిగో వారి వలె మీరు కాకూడదంటే, వారి వలె మీరు ఉండకూడదు అంటే, మీరు కూడా మారు మనసు పొందకపోతే మీకు ఎంత సాయం వస్తుందని క్రీస్తు చెప్పాడు. చూసారా, మారు మనసు అంటే మనం ఏదేదో అనుకుంటూ ఉన్నాం, కానీ మారు మనసు అంటే ఏమిటి? మనసు మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, దేవుని పట్ల మనం తేట కలిగి ఉండాలని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మారు మనసు విషయమై ఏమంటుంది? ఎందుకు మనుషులందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే, చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుకుంటే, ఎందుకు మారు మనసు పొందాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, పొందకపోతే ఏమవుతుంది అని ఒకవేళ మనం అనుకున్నట్టయితే, చూడండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో చదువుకుంటే, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందగలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏ జ్ఞాన కాలమున? ధర్మశాస్త్రం ఇయ్యక ముందు పితరుల కాలంలో వారికి అక్కడ దేవుడి యొక్క ధర్మశాస్త్రం అనేది లేదు, క్రొత్త నిబంధన యొక్క చట్టం లేదు, ఎలా నడుచుకోవాలో తెలియదు. ఎందుకో తెలుసా? ఆనాడు వాయు వరుసలు కూడా లేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. మోసే తన యొక్క తండ్రి తన యొక్క తల్లిని చూస్తూ ఉన్నప్పుడు తన మేనత్తను చేసుకున్నటువంటి వాడిగా మనము చూడగలం ప్రియులారా. అంటే ఆనాడు అజ్ఞాన కాలము, అంటే దేవుడి యొక్క జ్ఞానము తెలియపరిచినటువంటి కాలము. అందుకే అపోస్తలుడు పౌలుడు ఉన్నాడు, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందాలి. చూశాడు, దేవుని యొక్క వాక్యము అంచెలంచెగా మెట్టుకు మెట్టుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన సంకల్పము, ఆయన యొక్క ఆలోచన, ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే ఈ గ్రంథంలో మనం చూడగలం. అందుకని యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ఎంత ఒక బార లేదా 1 కిలోమీటర్ కాదు, ఎంత ప్రేమ అంటే తన ఒక్క కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి బలిగా ఇచ్చేంత ప్రేమ మన మీద చూపించాడు. మనం ఇస్తాము, మన కుమారుని బలిగా ఇవ్వమంటే మనం ఇస్తాము, మన కుమార్తెను మాకు బలిగా ఇప్పించమంటే ఇవ్వగలుగుతాము. కానీ నమ్మకము, విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము ఆ మాట అన్నప్పుడు మోరియా కొండకు తన కుమారుడైనటువంటి ఇస్సాకు తీసుకొని బలిర్పించినటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నీ నా జీవితంలో అట్టి మారు మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఎన్నో మెట్టు? మొదటి మెట్టు దేవుని యొక్క వాక్యం వినేవని మెట్టు, రెండవదిగా దేవుడి పట్ల విశ్వాసం కలిగే మెట్టు, మూడవదిగా ఏంటి? మారు మనసు అనే మెట్టు. మూడు ఎక్కాలి. 3 మెట్లు గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. 4వ మెట్టుగా దేవుడు మనం ఏం చూస్తూ ఉన్నాడంటే, చూడండి 4వ మెట్టు మనము చూస్తూ ఉన్నప్పుడు చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33 వచనాలు మనం చదువుకుంటే ఆ 4వ మెట్టు గురించి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. సో చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొన్నును. 4వ మెట్టు దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఆయనను ఒప్పుకోవాలా మనం. 4వ మెట్టు. మొదటి మెట్టు వినాలా, 2వ మెట్టు విశ్వసించాలా, 3వ మెట్టు మారు మనసు పొందాలా. 4వ మెట్టు ఏంటంటే యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా ఆయన అంగీకరించాలి. ఇశ్రాయేలు యూదులు ఏం చేశారు? ఈయనని మేము అంగీకరించము, ఈయన మా దేవుడు కాడు, ఈయన దేవుని యొక్క కుమారుడు కాడు, ఈయన నరుడు దేవుడు ఎలా అవుతాడు? ఇదిగో దేవుడు మోషే ద్వారా మాకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము సినాయి పర్వతంలో ఉన్నది, ఆ ధర్మశాస్త్ర ప్రకారం మేము నడుచుకుంటాము తప్ప ఇదిగో మనిషి పోలికగా పుట్టినటువంటి ఈయనను మేము ఒప్పుకోము అని చెప్పేసి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు. ఈనాడు కూడా చూడండి అనేక మంది లోకంలో ఉన్నటువంటి వారు దేవుని ఎరగినటువంటి వాడు, శిలువలో 3 మేకులు తీసుకెళ్ళినటువంటి వాడు దేవుడు ఎలా అయ్యాడని ఈనాడు అనేక మంది అంటారు. ఆయన తీసుకోలేడా? 3 మేకులు తీసుకొని బయటికి రాలేడా? ఆయన మరణించి సమాధి చేపట్టి తిరిగి లేచినటువంటి వాడు ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ మేకులు ఆయనకు అడ్డమా? కాదు. ఎందుకు ఆయన శిలువ మరణాన్ని పొందుతున్నాడంటే నీవు నేను వాటికి
చేయాలని ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మానవునికి దేవుడికి ఒక మార్గం, ఒక నిచ్చెన వేసిన వాడిగా క్రీస్తును మనం చూడగలుగుతున్నాం. అందుకని యేసుక్రీస్తుని ఏం చేయాలంట? సొంత రక్షకుడిగా ఒప్పుకోవాలా. దేవుడి యొక్క కుమారుడని మనం ఒప్పుకోవాలా. కొంతమంది చూడండి, దేవుడి కుటుంబాలలోకి ప్రార్థనకు వెళ్ళాలంటే సిగ్గుపడుతూ ఉంటాం. మనం బైబిల్ పట్టుకుని బజార్లో నడవాలంటే సిగ్గుపడుతూ ఉంటాం. నేను క్రైస్తవుని చెప్పుకోవాలంటే సిగ్గుపడుతూ ఉంటాం. అందుకు క్రీస్తుతో ఉన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవరో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఈ లోకంలో బ్రతకుండంగా ఇదిగో క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అభిషిక్తుడని, రక్షకుడని, దేవుని యొక్క కుమారుడని నీ హృదయంలో ఒప్పుకున్నట్లయితే అట్టి వారిని నా పరలోకమందున్నటువంటి తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను. ఒకవేళ ఒప్పుకోకపోతే అది ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి 32వ వచనంలో, మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరుగనో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగను అంటున్నాను. యేసుక్రీస్తును ఒప్పుకుంటే ఆయన మనల్ని ఒప్పుకుంటాడు. ఆయనను మనం ఎరగబోతే మనల్ని కూడా ఆయన ఎరగకుంటాడు. అందుకని మత్తయి సువార్త 7:21 అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ఆ రాజ్యం వచ్చాడు. తండ్రికి ఒక చిత్తం ఉన్నది. తన కుమారుని యొక్క లోకానికి పంపించాడు. ఆ కుమారుని మాటలు వినాలా, ఆ కుమారుని యొక్క ఆయనను విశ్వసించాలా, ఆ కుమారుని యొక్క బాధలు పొందాలా, ఆ కుమారుని చూసి ఆయన ఒప్పుకోవాలని తండ్రికి ఒక అభీష్టం కలిగి ఉన్నాడు కనుక ఆయన మనం ఒప్పుకోవాలి అని ఈ 4వ మెట్టు మనం ఏం చేయాలా? ఎక్కాలనుకుంటాం. అందుకని ఇంకా మనం చూసినట్టయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనంలో మనం చదువుకుంటే పౌలు గారు మనకి సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, చూసారా పౌలుతో ఉన్నాడు, ఓ రోమాలో ఉన్నటువంటి సంఘమా, ఓ రోమీయులారా, అనుగల్లో నుంచి క్రీస్తులోనికి వచ్చిన వారారా, అదేమనగా ఏం చేయాలి? మీరు యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు. చిన్న మాటే. మన నుంచి దేవుడు ఏం కోరుకోవట్లేదు. మన అందాన్ని కోరుకోవట్లేదు, మన డబ్బు కావాలని దేవుడు కోరుకోవట్లేదు, మన బంగారం కావాలని కోరుకోవట్లేదు. ఆయన దేవుని కుమారుడని నీ హృదయంలో ఒప్పుకుని ఎడలా నీవు రక్షింపబడతావు. అందుకనే అదే రోమీయులకు రాసిన పత్రిక 8 వచనంలో ఉన్నాడు, కాబట్టి క్రీస్తు యందు ఎడల ఏ శిక్ష విధియో లేదు. క్రీస్తుని నమ్ముకుంటే అసలు నీకు శిక్ష లేదు. శిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగ ఏమన్నాడు? క్రీస్తుని తిడుతూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని ఎడమ పక్కనటువంటి దొంగ తిడుతూ ఉన్నాడు. కానీ కుడి పక్కనటువంటి ఆ దొంగ ఉన్నాడు, ఈ శిలువ మరణ శిక్ష మనం తగిన వారమే. ఎందుకో తెలుసా? మనం దొంగతనాలు చేశాం, మనం పాపాలు చేశాం, మనకి శిక్ష తగిందే. కానీ ఈ రక్షకుడు క్రీస్తు ప్రభు ఈయన నీతిమంతుడుగా ఉన్నాడే, ఈయనను ఎలా ఉండటమని ఈ రెండవ దొంగ ఆయన పశ్చాత్తాపడ్డట్టుగా చూస్తాడు. ఆయన అంటాడు, ఇదిగో నీవు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు క్రీస్తు ఎంతనే అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో అంటే ఒప్పుకోవాలి. క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నాడు, ఈయన దేవుని యొక్క కుమారుడిని ఒప్పుకున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంభవాలన్నీ ఆ శిలువ ఉన్నటువంటి ఈ దొంగ కూడా విన్నాడు. వీరిని తన మనసు మార్చుకొని క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన క్రీస్తుతో కూడా పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఈనాడు జీవితంలో కూడా ఈ 4వ మెట్టు ఏంటంట? ఒప్పుకునే మెట్టు మనం ఎక్కేవాడి కొందరు ఉండాలి. అందుకనే ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ సమయం సరిపోదు కనుక 5వ మెట్టుకు మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, దేవుడు మానవులకు ఇచ్చినటువంటి 5వ మెట్టు ఏంటి? ఆ యొక్క మెట్టు అంటే ప్రియులారా చూడండి, అపోస్తుల కార్యములు 2:47 మనము చదువుకుంటే, మార్కు సువార్త 16:16 కూడా మనము చదువుకుంటే ఏ మెట్టు అది? 5వ మెట్టు. ఒకసారి చూడండి తిరిగి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఏ మెట్టు మనం గమనిద్దాం. ఇక్కడ
చదువుతామా? మరియు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులను ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. రక్షణ పొందాలంటే ఏం చేయాలా? బాప్తిసం అనే కార్యక్రమాన్ని మనము చేయాలి. మొదటిగా విన్నాం, రెండవదిగా విశ్వసించాం, 3 మారు మనసు పొందాం, 4 క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నాం, 5 మనం ఏం చేయాలంటే బాప్తిసము పొందుకునే బిడ్డు. ఈనాడు కొంతమంది ఎలా ఉన్నారండి, అయ్యా మందిరానికి అయితే వస్తాము కానీ మేము ఎవరి కాలంలో ఉన్నాము, మేము ఏదైనా పాపం చేయడానికి అవకాశం ఉంటున్నది, మా ఉద్ధారణలో మేము బాప్తిసం పొందుతాము అని ఈనాడు అనేక మంది క్రీస్తు దగ్గరకు రాలేకపోతూ ఉన్నాం. అమ్మా, ఎప్పుడు మరణిస్తామో మనకు తెలుసా? దేవుడు ఏమంటాడు? అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు కాదా. ఉదయం చూసినప్పుడు గడ్డి ఎలా ఉంది? పచ్చగా ఎంతో ఆహ్లాదకరంగా అందంగా ఉంటుంది. అదే మధ్యాహ్నం అయినప్పుడు ఆ గడ్డి ఎలా ఉంటుంది? వాడిపోయి ఉంటుంది. అందుకని ఇంకా సమయాల గ్రంథము 2వ గ్రంథం 14 అక్కడ మానవుని యొక్క జీవితాన్ని గురించి ఒక చెంబు నీటిని తీసుకొని భూమి మీద పోస్తే ఒక నీళ్లు తిరిగి ఎత్తలేని వల్ల మానవుని యొక్క జీవితం ఉన్నదని. అంటే నీటిని కింద పోస్తే ఏ నీరు మనం ఎత్తగలవా? ఎత్తలేము. ఇలా అలాగే మానవుని యొక్క జీవితం ఉన్నదనుకుంటున్నారు. కనుక ఏం చేయాలా? మన యొక్క శరీరంలో మన యొక్క ప్రాణం ఉండగానే బాప్తిసం పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈనాడు అనేక మంది కూడా చిలకలకు బాప్తిసాలు, లేకపోతే చిన్నపిల్లలకు బాప్తిసాలు ఉన్నారు. ఇవి లేవు. బాప్తిసం అంటే ఏంటి? ముంచాలా, పూర్తిగా నీటిలో ముంచబడాలా. ఒక చనిపోయినటువంటి వ్యక్తిని ఎలాగైతే సమాధి చేయబడతామో అలాగే బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా నీటిలో అది ఏం చేయాలా? ముంచి వేయాలా. అందుకే అప్పుడు మార్కు సువార్త 16 అప్పుడు చూడండి ఒకసారి, అక్కడ ఏమంటాడో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము పరిపక్వమై మరణానికి పడుతుంది. మేలైనది చేయలేని అలా చేయకుండా సకల దుర్నీతి పాపం అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకని క్రీస్తు స్వయంగా మానవులకు ఇచ్చినటువంటి మెట్టు 5వ మెట్టు ఏమిటంటే బాప్తిసం పొందుకునే మెట్టును మనము చూశారా? ఎంత వివరంగా దేవుని యొక్క గ్రంథం నేను ఆ జీవితాన్ని రక్షించడానికి తన ప్రవక్తల ద్వారా 40 మంది ప్రవక్తల ద్వారా రాయించినటువంటి యొక్క 66 పుస్తకాల గ్రంథము ఎంత వివరంగా దేవుడు మన యొక్క జీవితాలకి నెరవేర్చి ఉన్నాడు మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అందుకే ఆయన చూసినట్లయితే కొత్త నిబంధనలో అనేక మంది తమ యొక్క జీవితాన్ని ఆ తమ పాపమును ఒప్పుకొని బాప్తిసం పొందినటువంటి వారిగా మనం చూడగలం. ఉన్నారమ్మా? బాప్తిసం పొందిన వారు ఉన్నారా? నపుంసకుడు ఐథోపియుడైనటువంటి రాజు అయినటువంటి కందాయ కింద ఉన్నటువంటి ఆఫ్రికా మనుషుడైనటువంటి ఈ నపుంసకుడు పిలుపు దగ్గరికి వచ్చి, అయ్యా దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను, కానీ చదువుతున్నటువంటి యొక్క వాక్యం నాకు అర్థం కావట్లేదు. ప్రవక్త తన గురించి రాసుకున్నాడా లేకపోతే రామాయ వాడి గురించి రాసుకున్నాడా? నాకేం అర్థం కాలేదని పిలుపుని అడిగినప్పుడు పిలుపు రథమెక్కి కూర్చొని ఇదిగో రాబోతున్నటువంటి క్రీస్తు గురించి ఈ మాటలు రాయబడ్డాయని ఆయన బోధ చేసినప్పుడు వెంటనే ఈ నపుంసకుడు ఏం చేశాడు? దాన్ని పక్కకు తీయాయా, ఇదిగో నేను సంత సంబంధమైనటువంటి దేవుని యొక్క మాటలు విన్నాను, వెళ్ళినటువంటి యొక్క మాటలు విశ్వసించాను, ఒప్పుకుంటున్నాను, ఇదిగో పక్కనే నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళను నాకు బాప్తిసం ఇవ్వమని చెప్పేసి పిలుపు నపుంసకుడు ఇద్దరు ఆ నీళ్ళలోకి పోయి బాప్తిసం పొందుకొని రక్షించబడ్డారు. ఎక్కడి నుంచి మార్తపురం పోవాలా? బస్సులో ఏం కావాలి మనకి? టికెట్ కావాలి. టికెట్ కాకపోతే మధ్యలో తెచ్చి అలాగనే క్రైస్తవ యొక్క జీవితానికి కూడా బాప్తిసం అనేది ఒక టికెట్ లాంటిది. ఆ పరలోక రాజ్యంలో దేవుని ఎదుట నిలబడాలన్నా, ఆయన యొక్క సంఘంలో శరీర అవయవులుగా కావాలన్నా మనం ఏం చేయాలా? 5వ మెట్టైనటువంటి ఈ బాప్తిసం అనే కార్యక్రమాన్ని మనం చేయాలి. క్రీస్తు కూడా అదే పొందాడమ్మా. బాప్తిసం ఇచ్చామని మంచిగా చెప్తా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను నీ చేత బాప్తిసం పొందనే ఉండగా నీవు నా దగ్గరికి వచ్చినవేమంటే నీతి యావత్తు ఇలా జరగాలంటే నేను ఇక్కడ బాప్తిసం పొందుకోవాలని క్రీస్తు స్వయంగా పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చివరిగా 6వ మెట్టు వచ్చేసి ఏమిటంటే
చెప్తారా? మొదటి మెట్టు ఏమిటి? వాక్యం వినాలా. రెండవ మెట్టు విశ్వసించాలా. మూడవ మెట్టు మారుమనసు పొందాలా. నాలుగవ మెట్టు క్రీస్తును ప్రభువుని ఒప్పుకోవాలా. ఐదవ మెట్టు బాప్తిసం పొందాలా. ఆరో చేసి నీ నా జీవితంలో మరణం వరకు నమ్మకం కలిగి ఉండాలి. ఏదో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఒక ఆదివారం కాదు, లేకపోతే 10 సంవత్సరాలు కాదు, నీ జీవితం మటుకు కూడా క్రీస్తులో నమ్మకం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆరో మెట్టు ఎక్కాలి అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్టే అక్కడ అంటూ ఉన్నాడు యోహాను గారు. ఏమంటూ ఉన్నాడో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. తీయండి బైబిల్. 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. ఏమనుకుంటాం మనం? బాప్తిసం పొందుకున్నాం కదా, మనకే శ్రమలు రావు, దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ఈ లోకంలో మనం పిలవబడుతూ ఉన్నాము, మనకేం కాదని మనం అనుకుంటాం. కానీ మొట్టమొదట శ్రమ అనిపించేది ఎవరో తెలుసా? లోకంలో ఉన్నవారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనమే ఎక్కువ శ్రమలు అనిపిస్తాం. ఏడవచ్చు ఉంటుంది, కన్నీరు కాల్చేవారు, నిందలు ఉంటాయి, అపవాదులు ఉంటాయి, అనేక మంది తృణీకరించే వారే ఉంటారు, అనేక మంది మనల్ని హేళన చేసే వారిగా ఉంటారు. ఉండరా? మా క్రైస్తవ జీవితంలో ఎన్నో ఎన్నో శ్రమలు అనిపించే వారిగా ఉన్నారు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను. నమ్మకము ఉంటే ఈ నమ్మకం ఉంటే ఏమిస్తారట? జీవ కిరీటం. జీవం అంటే మనం చనిపోయినా మరలా దేవుడిలో బ్రతికి కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడితో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏమంటాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21లో నా మటుకైతే బ్రతుకుట తీస్తే చావైతే లాభం. పౌలు విషయం అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు. ఒకవేళ ఈ శరీరంలో ఈ ప్రాణం ఉంటే క్రీస్తు కొరకైతే నేను బ్రతుకుతాను. ఒకవేళ నేను మరణించినా లాభం అంటున్నాడు. మరణం ఎక్కడ లాభం అవుతుంది? ఇదిగో క్రీస్తుతో కూడా ఉండే భాగ్యము నాకు కలిగినది అని నీవు నేను విశ్వాసం కలిగి ఉన్నాను. అందుకని ఆరోగ్యం ఏమిటి? మరణం వరకు నమ్మకం కలిగి ఉండాలి. ఉంటే ఏమొస్తుంది? జీవ కిరీటము దేవుడు ఇస్తాడు. చూడండి, మత్తయి సువార్త 10:22లో చూస్తే క్రీస్తు స్వయంగా ఈ ఆరోగ్యం గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 10:22 మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. చూసారా? క్రీస్తు అంటూ ఉన్నాడు, నా నామము నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము మీరు ప్రకటించబడుతూ ఉంటే మీరు అందరి చేత ద్వేషింపబడతారు. అదే లోకంలోనికి వెళ్ళి చూడు, సారాగాడు ఎంత స్నేహం ఉంటాడో, దొంగతనం చేసేవాడు దొంగతనం చేసినప్పుడు ఎంత స్నేహం ఉంటాడో చూడండి. విచారం చేసేవాడు విచారంతో స్నేహం చేస్తే వారంతా అన్యోన్యంగా ఉంటారో చూడండి. అబద్ధం ఆడుతున్న అబద్ధాలు చేస్తే వారంతా స్నేహంగా ఉంటారో చూడండి. కానీ క్రీస్తు అంటూ ఉన్నాడు, నా నామము నిమిత్తము మీరు అందరి ఎదుట ద్వేషింపబడుదురు అంటూ ఉన్నారు. అమ్మా, యేసు తీస్తే పనిలేదా? అడ్డాడు. యూదు దగ్గరికి వచ్చిన, పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ తర్వాత హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ తర్వాత మార్గములు ఆయన శిలువలో ఉన్నప్పుడు, ఆ ముందు వెళ్తూ తలనూడుచు 3 రోజులలో దేవాలయాన్ని పడగొట్టి మరలా తిరిగి కడతానన్నాడే, ఈ శిలువలో నుంచి రాలేడా అని ఆయన మీద ఉమ్మి వేశారు, పోరాటం పెట్టారు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసుకోమని అన్నారు. ఇన్ని శ్రమలు కూడా అనిపించినాక కూడా ఆయన తాగటానికి నీళ్ళేయమంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏమి ఇచ్చారో తెలుసా? చేదు చిరక ఇచ్చారు. ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు ఎందుకు? అందుకే ఇన్ని శ్రమలు అనిపించిన శిలువలో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరెరుగరు. చూశారా? ఈ ప్రేమ ఉండాలా, ఈ యొక్క విశ్వాసం ఉండాలా, మీ నా జీవితంలో క్రీస్తు వల్ల నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. ఏదో శ్రమలు వచ్చినాయని దేవుని విడిచి వెళ్ళిపోతే నువ్వు రక్షింపబడలేవు.
అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు అని ఈ 6వ మెట్టును మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చివరిగా ఒక మాట చదువుకుని వాక్యాన్ని ముగించుకున్నాం ప్రియులారా. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3:6 చివరి మాట. 1 గంట కావస్తూ ఉన్నది. చివరిగా 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని, ఉత్సాహమును తొలమటకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నమ్మకముగా ఉన్నంత తండ్రికి ఎలా నమ్మకం ఉన్నాడు? శిలువ మరణాన్ని చెప్పినప్పుడు గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన మోకరించి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసే సమయంలో ఆయన కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీరు పరలోక రాజ్యానికి ఎట్లా కారుస్తున్నాయో తెలుసా? రక్తపు బిందువు వలె కారుస్తుంది. యేసు తీస్తే కన్నీరు కారిస్తే నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేయలేవా? నీ జీవితంలో నువ్వు కన్నీరు కారకుండా, మోకరించకుండా, ఆయన సన్నిధిలో గడపకుండా, ఆయన యొక్క వాక్యంలో నువ్వు మరి ఉండకుండా, ఆయన విశ్వాసం ఉంచకపోతే నీవెక్కడ రక్షించబడతావు? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ఇవన్నీ కూడా సహించుకున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉన్నట్టు యేసుక్రీస్తు కూడా ఆ ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఏంటి ఆయన యొక్క ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన యొక్క కుటుంబం, మనమే ఆయన యొక్క శరీరం, మనమే ఆయన యొక్క సంఘం అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ఎలాగ నమ్మకం ఉంటాడు? ఒకసారి చూడండి, యోహాను సువార్త 17:3 చదువుకొని ముగించుకున్నాము. తండ్రికి ఎంత నమ్మకం ఉండో ఒకసారి చూడండి. ఈనాడు మనం నమ్మకం ఉన్నామా? నమ్మకం కలిగి లేదు. కుమారుడు తల్లిదండ్రులు నమ్మట్లేదు, కుమార్తెలు తల్లిదండ్రులు నమ్మట్లేదు, తల్లిదండ్రులు కుమార్తెలు నమ్మనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కానీ దేవుడు ఎలా నమ్మకం కలిగి ఉన్నాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 17:3 ఆ ద్వితీయ సత్యదేవుడు వేరు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవము చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ. దేవుడు పని మీద వచ్చాడు. ఆయనే పని లేక అందుకని తండ్రితో ప్రార్థన చేస్తూ, తండ్రి ఇదిగో భూమి మీద చేయటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణం చేసి భూమి మీద నిన్ను మహిమపరిచినానంటున్నాడు. మనం మహిమపరుస్తున్నామా? లేచిన దగ్గర నుంచి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యం వినడం ద్వారా, ఆయన యొక్క ప్రభు బల కార్యక్రమం ద్వారా, కార్యక్రమం ద్వారా, ఈ 5 విషయాల ద్వారా దేవుడిని మనము మహిమపరిచేవాడు. కనుక 6వ మెట్టు ఏమిటమ్మా? మరణం వరకు నమ్మకముగా ఉన్నవారికి జీవ కిరీటము లభిస్తుంది. కాబట్టి ఈ 6 మెట్లు ఎక్కితేనే కానీ నీవు దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా పిలవబడలేదు. ఇంట్లో ఏ మెట్టు ఎక్కకపోయినా నువ్వు జారి కింద పడిపోయేవాడు కాదు. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మన యొక్క హృదయాలలో ఫలించి ఫలాభివృద్ధి చెందే విధంగా విన్నటువంటి యొక్క వాక్యాన్ని మన భర్తలకి, మన పిల్లలకి, లేకపోతే మన భార్యకు, మన యొక్క పిల్లలకి అందరికీ కూడా సత్య సంబంధమైనటువంటి దేవుణ్ణి, ఆయన కుమారుడు అయినటువంటి క్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనకు తెలియజెప్పి అనేకుడి ఈ యొక్క అంత్యకాల దినాలలో ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి విషయాలు, ఎక్కడ చూసిన మరణం, ఎక్కడ చూసిన నరహత్యలు, ఎక్కడ చూసిన తాగుబోతున్నారు, ఎక్కడ చూసిన పాపంతో ఈ లోకము నిండిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మరణం వరకు నమ్మకం కలిగి ఉంటే జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాం. నిజంగా కోపంపైన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తదుపరి ఆరాధనలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. సదాశులకు కారణమూర్తి మా ప్రియాపంలో తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామాన్ని వందనాలు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు, గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి